సార్ నమస్కారం సార్. నమస్కారం మాస్టర్ గారు. ఏంటంటే పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి రోజున వెళ్తున్నారు. ఇక్కడ రామ్ చరణ్ కానీ సురేఖ మేడం గారు వీళ్ళందరూ వెళ్తున్నారు. చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఏంటి సరే ఆయన పరిస్థితి ఎలా ఉంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎలా ఉంది? పీపీ మాస్టర్ గారు, పిఠాపురం అఖండ మెజార్టీతో 60,000 నుంచి 70,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు. 60,000 నుంచి 70,000. ఎందుకంటే స్వయంగా నేను చూసా, ఒక అనలిస్ట్ గా, ఒక లాయర్ గా నేను అసలు ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటనేది చూద్దాం, కూటమి ఓటు పోలరైజేషన్ అవుద్దా, ట్రాన్స్ఫర్మేషన్ అవుద్దా అని చూడటానికి వెళ్ళా. అట్లా 8 సెగ్మెంట్స్ చూశాను నేను ఉభయ గోదావరి జిల్లాలో. దాంట్లో పిఠాపురం ఇక నామినేషన్ వేసేటప్పుడు వెళ్ళాను యాదృచ్ఛికంగా. నా ఫ్రెండ్ది గొల్లప్రోలు అయితే అక్కడి నుంచి స్వయంగా చూసా. 13 కిలోమీటర్లు కంప్లీట్ ప్యాక్. నామినేషన్ వేయడానికి 2 లక్షల మంది జనం ఎక్కడైనా చూసారా? ప్రధానమంత్రులు కూడా రారు, ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఎవరు లేరు సార్. అంటే అతన్ని అలా చూస్తున్నారు. ఈ వ్యక్తి మా ఊరు వచ్చాడే, అది ఇతను మనం గెలిపించుకోవాలి. ఇతను ఒక సినిమా నటుడే కాకుండా కౌలు రైతుల కోసం 34 కోట్ల రూపాయలు 5,000 మంది కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి దేశ చరిత్రలో మీరు ఎప్పుడైనా చూసారా మాస్టర్ గారు? లేదు, ఎవరికి లేదు. ఒక మత్స్యకారుల కోసం, బోట్ల కోసం తగలబెడితే 3 కోట్లు పెట్టి ఇచ్చినట్టు చూసారా? ఎక్కడో సుగాలి ప్రీత ఇన్సిడెంట్ జరిగితే ఏ పార్టీలు పట్టించుకోకపోతే ఆ వికలాంగులను చేతిని అందించింది ఎవరు? ఎక్కడో ఉద్దానం కిడ్నీ బాధితులు 1,000 మంది చనిపోతుంటే ఏ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలు పట్టించుకునే సమయంలో లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఈ రోజున ఉపశమనం కల్పించింది పవన్ కళ్యాణ్ కాదా? మరి ఆ వ్యక్తి ఎక్కడ ఎమ్మెల్యే కాదే? అందరూ విమర్శిస్తుంటారు, ప్యాకేజ్ స్టార్ అంటారు, మ్యారేజ్ స్టార్ అంటారు, రకరకాల స్టార్లు పెడతారు ఆయనకి. ఆయన పోయింది ఏం లేదు. ఒక సినిమాకి ఒక రోజు తీస్తే, ఒక రోజు ఆయన నటిస్తే 2 కోట్ల రూపాయలు విత్ కార్వాల్లో ఏసీలో ఉంది. అంటే సంవత్సరం 1000 కోట్ల ఆదాయాన్ని రుణంగా వదిలేసి ప్రజల కోసం ఏదో చేయాలని తపన. దశాబ్దం పైన రాజకీయాలు ఉన్నాడు సార్. ఈ రోజు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదే. అదే మోదీతో సన్నిహిత సంబంధాల్లో ఆయన రాజ్యసభకి వెళ్ళొచ్చు, సెంట్రల్ మినిస్టర్ అవ్వచ్చు. ఈ రోజు అడిగాడా? 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని జగన్ కాదు, ఫ్యాక్షనిస్ట్ రాకూడదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసింది ఎవరండి? పవన్ కళ్యాణ్ కాదా? ఏ రోజు ఆ రోజు సీట్ తీసుకోవచ్చు కదా. ఎక్కడ పోటీ చేయలేదే స్నేహధర్మం ప్రకారం. బీజేపీ అయినా 13 స్థానాల్లో పోటీ చేసింది, ఒక్క స్థానం పోటీ చేయాలి. 2019లో ప్యాకేజీకి ఒప్పుకున్నాడని చెప్పి విడిగా పోటీ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని వివాదించి. ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారికి నాకు కొన్ని సైద్ధాంతికమైన విభేదాలు ఉండొచ్చు, కానీ కూటమి విజయమే నాకు ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కాదు ముఖ్యం, జగన్ని దించటం, అవినీతిమయమైన జగన్ని దించి మంచి పరిపాలన అందించడం, అదే కదా. మొదట వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ రోజైనా జగన్ ప్రశ్నించాడు? ఆయన ప్రశ్నించలా, విషయం చెప్పాడు. అంటే ప్రజల వ్యతిరేకత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయన అడిగాడు, తప్పేముంది? 55 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు 4.5 దశాబ్దాల అనుభవం, ఈ దేశానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి అందించిన వ్యక్తి, ఈ దేశానికి స్పీకర్ బాలయోగిని అందించిన వ్యక్తిని జైల్లో పెడితే ఎవరన్నా ముందుకు వచ్చారండి? ఎవరు రాలేదండి. ఫస్ట్ ఈయనే. నేను అన్కండిషనల్ గా ఏ నాయకుడు చేయడా పని. అదే సమయంలో అకార్డింగ్ టు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక రిపోర్ట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు నేర చరిత్రలు ఎంతమంది ఉన్నారో రిపోర్ట్ ఇస్తారు. రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు, వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళకేమి సులభాపేక్ష ఏముండదు. దాంట్లో ఈ దేశంలో 33 కేసులతో ముఖ్యమంత్రి పదవిలో ఉంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి స్టిల్ 21 కేసులు క్రిమినల్ ఇంటిమేషన్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు 11 కేసులు అయితే అసలుకి బెయిల్ అండ్ సెక్షన్స్ కూడా నమోదు చేశారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు 40,000 కోట్లు. దాదాపు 5 సంవత్సరాల పైన బెయిల్తో ఉన్నాడు. ఇప్పుడు మొన్న అప్లికేషన్ పెట్టుకుంటే 14వ తారీఖు వాయిదా వేశారు. ఏదో ఫారం లండన్ నుంచి 17వ తారీఖు నుంచి జూన్ 1 వరకు దేశం వదిలే వెళ్ళాలని నాకు, అంటే సిబిఐ ఒప్పుకోవాలి. ఈయన మీద నేర చరిత్ర కేసులు ఎక్కువ ఉన్నాయి, 11 కేసులు, ఇక్కడ బెయిల్ ఇవ్వడానికి లేదన్నారు. 14కు వాయిదా వేశారు, పక్కన పెట్టండి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 26 కేసులు ఉన్నాయి. మరి ఒక్క కేసు కూడా లేని పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఆలోచించుకుంటే, ఇంకొకళ్ళు అయితే మాస్టర్ గారు మీలాంటి వాళ్ళు అయితే ఆలోచించుకుంటే, వీళ్ళిద్దరూ కేసులు ఉన్నాయి, నా మీద ఒక కేసు కూడా లేదు, నన్ను ఆశీర్వదించిన నేను ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆశీర్వదించరా? ఆ ప్రయత్నం ఆయన చేశాడు, స్నేహధర్మం పాటించాడు, అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు. ఆ రోజున ఈ రోజున్న టీడీపీ అధ్యక్షుడు ఎక్కడికి పోయాడు? యనమల రామకృష్ణ ఎక్కడైపోయాడు? సోమిరెడ్డి చంద్రబాబు ఎక్కడైపోయాడు? సీనియర్స్ అని చెప్పుకున్న అశోక్ గజపతిరాజులు అంటారు, వీళ్ళంతా ఏమైపోయారు? టీడీపీ మనుగడ ప్రశ్నార్థమైన సమయంలో టీడీపీని ఒక ఆక్సిజన్ అందించాడు సార్. ఐసీ బెడ్ మీద, ఐసీ నుంచి డెఫినెట్ గా ఆ స్నేహధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా 2 దశాబ్దాల అనుభవం కలిసి వస్తుంది.
ఈయనకున్న అనుభవం ఉంటే సరిపోదు, అవును. పోరాట పటిమ ఉండాలి. అవును. నా వెనక కాదు, నాతో పవన్ ఉన్నాడు అంటున్నాడు. అదే సమయంలో స్నేహాస్తం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకే గాడి పైన వెళ్తున్నారు కాబట్టి జోడెద్దుల్లాగా ఈ రోజు ఈ కూటమి సక్సెస్ అయింది. అసలు ఈ కూటమి కలుపుకోవడానికి ఎవరు కారణం? బీజేపీ ఎన్డీఏలో 2 రాష్ట్రాల నుంచి ఏ ముఖ్యమంత్రికి ఆహ్వానం లేదే, ఒక పవన్ కళ్యాణ్ తప్పితే. ఎందుకు? మోదీ గారికి తెలుసు ఎవరు ఏంటనేది. ఆ తర్వాత టీడీపీలో కలవాలని చెప్పిన ప్రపోజల్ ఎవరిది? పవన్ కళ్యాణ్ కాదా? మరి కలిపింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? మరి ఎక్కడ గెలవలేదైనా దశాబ్దం పైన. ఆయన అడిగితే ఆయన పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అంటారు, ఆయన మీద ఆరోపణలు చేస్తారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్తున్నారు కదా, దానివల్ల ఎఫెక్ట్ అని ఉంటుంది అంటారా? ఏముండదు సార్, ఇది అవుట్డేటెడ్ అన్నట్టుగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నామినేషన్ వేసినప్పుడు ఆయన గెలుస్తాడు. ఎంత మెజారిటీ అనేది ముఖ్యం. 1,00,000 ఓట్లు లక్ష్యంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. 1,00,000 ఓట్లు వస్తే పరిస్థితి ఉండక, ఎందుకంటే 2.5 లక్షల ఓట్లు ఉంది, 2,40,000 ఓట్లు. దాంట్లో 1,00,000 దాకా 99,000 కాపులే ఉన్నారు. సాలిడ్ కాపులకు అన్యాయం చేసే భావన జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. రిజర్వేషన్ ఫలితాలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అయినా ఒక ప్రయత్నం చేసి ఎకనమీ ఈ ఈబీసీ కింద వచ్చేదంటే 5% అసెంబ్లీ ఆమోద ముద్ర తెలియజేశాడు. ఈయన అన్నాడు ఈయనకి వేయటానికి లేదు. కాపు కార్పొరేషన్ 10 సంవత్సరం 2,000 కోట్లు అన్నాడు. 5 నెలలు 10,000 కోట్లకి ఇచ్చింది 2,000 కోట్లే. కాపు విద్యాదేవనని ఏమి చేయలేదు అనేది కాపుల్లో భావం బలంగా ఉంది. గోదావరి జిల్లాలు డిసైడ్ చేసేది కాపులే, రాయలసీమలో బలిజీలు డిసైడ్ చేస్తారు, ఇక కోస్తాలో తూర్పు కాపులు, అది ఉత్తరాంధ్రలో. మరి ఎలా ఈయనకి 49.5% తో 2019 అధికారంలో వచ్చాడు. తర్వాత 39.5% తో టీడీపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. 6.9% తో జనసేన ఉంది. జనసేన గ్రాఫ్ 6.9 నుంచి స్థానిక సంస్థల్లో 12% పెరిగింది. అది ఇప్పుడు 12 నుంచి 18, 22% పెరిగింది. గోదావరి జిల్లాలో గ్రాడ్యువల్ గా 30% పెరిగింది. ఈ రామ్ చరణ్ సురేఖ మేడం డెఫినెట్ గా అంటే వాళ్ళ ఇండస్ట్రీ ఎంత ఏకమైంది సార్, ఇండస్ట్రీ ఎంత ఏకమైంది. తమ్ముడిని కాదని అన్నయ్య ఉన్నాడు. నేను సాధించలేనిది నా తమ్ముడు ఏ రోజైనా సాధిస్తాడని పద్మవిభూషణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నాకు ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయని చెప్పాడు. ఈ కూటమి బీజేపీ టీడీపీ జనసేన అధికారులు రావాలని కూడా కోరుకున్నాడు. ఆయన ప్రచారంలో రాకపోయినా తమ్ముడికి ఆశిస్తుంది. అదే సమయంలో ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కావచ్చు, నాని కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, మొత్తం పవన్ కళ్యాణ్ గారు కూటమి గెలవాలని కోరుకున్నారు. చివరికి ఆది ఇలాంటి వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు, లేకపోతే జబర్దస్త్ వాళ్ళు కావచ్చు, సినిమా సీరియల్ యాక్టర్, వీళ్ళందరికీ ఎందుకు సార్, ఎందుకు ఇంత మొండిటెంట్లో 42-43 డిగ్రీలలో పవన్ కళ్యాణ్ కి గాజు గ్లాస్ గుర్తుకేయండి కూటమి గెలిపించని ఎందుకు వెళ్తారు చెప్పండి? ఇప్పుడు మేకప్ వేసుకుంటే కందిపోతారు, ఎండకైతే ఇదైతారు అనే సమయం నుంచి ఆ వ్యక్తి కోసం ఇంతమంది ఇండస్ట్రీ అంత ఎందుకు వెళ్తుంది? మరి ఇదే ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు లేదు? ఒక రాంగోపురం ఒక పోసాని ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా? అలీ పవన్ కళ్యాణ్ తిట్టితం తప్పితే దీనికన్నా ఉపయోగం ఉందా? ఎందుకు ఉండలేదు అంటే ఇక్కడ ఏంటంటే హైరార్కీ, రాజకీయం, నియంతృత్వం, నేనే రాజు నేనే బంటు అన్నట్టుగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో అది కుదరదు. అదే అంటే ఆఖరి రోజు వెళ్తున్నారు కదా మ్యాజికల్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ క్లియర్ అండ్ క్లారిటీ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. పిఠాపురంలో ఉన్న ఓటరు అమెరికాలో ఉన్న, యూకేలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్లైట్ టికెట్స్ లక్షలాది రూపాయలు పెట్టుకొని వారం ముందే వచ్చి ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసేది కూడా ఆయన తెలియకుండా చేస్తారు ఆయన గెలిపించుకోవాలని. నేను నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు వెళ్తున్నారు పిఠాపురం దేనికంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లాన్ ఇచ్చారండి పిఠాపురం డెవలప్మెంట్కి, అందుకు మేము ఆనందపడి వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా హైదరాబాద్ నుంచి అందరూ కూడా హైదరాబాద్ కోసం జీవనోపాధికారు వచ్చారు. ఇక్కడ 4,000 రూపాయలు ఉద్యోగం కాడి నుంచి 4 లక్షలు పొందేవాళ్ళు కూడా హ్యాపీగా బతకవచ్చు. గాలి వాతావరణం అలా ఉంటుంది, పరిశ్రమలు ఉన్నాయి, ఐటీ పరిశ్రమ అన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతి సంక్రాంతికి జనం వెళ్ళంగాల ఖాళీ అయిపోయింది హైదరాబాద్ అనుకుంటారు. అసలు సంక్రాంతికి మించి 3 రోజులు సెలవు వచ్చి వెళ్ళిపోయారు అందరూ. దాదాపుగా ఇప్పుడు హైదరాబాద్ లో అంటే ఎంజాయ్ చేయడానికి కాదండి, ఓటు వేయడానికి, ఓటు విలువ తెలుసుకున్నారు కాబట్టి ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టే భావన ప్రజల్లో కలిగింది. 5 సంవత్సరాలు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు నీ ఓటే కీలకం. ఓటు అయినోడు ఇంకెందుకు జీవితంలో బయట ఉండి మాటలు చెప్పడానికి ఏం ఉపయోగం లేదు. ఓటు వేయాలి, ఓటు ప్రజాస్వామ్య విలువను కాపాడుకోవాలి. మీరు 5,000 10,000 అమ్ముడుపోతే మీ 5 సంవత్సరాలు బానిసలాగా బతకాలి. అది ఇప్పుడు పిఠాపురం వచ్చేదలికండి వంగ గీత అదే సమాజంలో చెందిన వ్యక్తి అయినున్నా కానీ ఇక్కడ పిఠాపురం అంతకుముందు కాకినాడ ఎంపీగా చేసింది, ఏ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళాల. ముఖ్యంగా పిఠాపురం ప్రజల యొక్క ఆర్తనాదాలు వెళ్ళా. ఆ 4 సంవత్సరాలు కూడా ముఖ్యంగా కరోనా టైంలో అక్కడ వర్మ గారు ప్రతి ఇంటికి 50 కేజీలు బియ్యం ఇచ్చాడు.
ఇప్పుడు వర్మ సాలిడ్ గా సపోర్ట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. అదే సమయంలో రేపు ఎమ్మెల్సీ చేసుకుంటారని పవన్ గారు కూడా చెప్పారు కాబట్టి టీడీపీ కలిసి పనిచేస్తుంది. అదే సమయంలో అన్ని వర్గాలు అక్కడ తూర్పు కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మొత్తం పవన్ ని ఈసారి గెలిపించుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు బాబాయ్ కోసం అబ్బాయి లాగా రామ్ చరణ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పూజలు చేసుకొని తన బాబాయిని గెలిపించిన అల్లు అరవింద్ గారు, సురేఖ గారు కూడా ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రాజమండ్రి నుంచి ర్యాలీగా పిఠాపురం వెళ్తున్నారు. ఆ గుడిలో పూజలు అయిన తర్వాత ఏదో ర్యాలీ చేసి సంఘీభావం తెలియజేస్తారు అంటున్నారు. ఏ రోజు పవన్ కళ్యాణ్ అడగల అన్నను కానీ సినిమా యాక్టర్లు కానీ ఎవరిని అడగడు, ఎందుకు నా కోసం మీరు ఎవరు. అది మార్నింగ్ సెషన్ అయిపోద్ది. మధ్యాహ్నం 4 గంటలకు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చివరి ప్రసంగం ఈ ఎలక్షన్ లో 2024 క్యాంపెయిన్ అని అంటున్నారు. ఆయన వచ్చి చెప్పినంత మాత్రాన పిఠాపురం ప్రజలు, లేకపోతే ముద్రగడ పద్మనాభ లాంటి వాళ్ళు చెప్పినంత మాత్రాన, ఇంకొకరు మిథున్ రెడ్డి వచ్చి ఇక్కడ చేసినంత మాత్రాన ఎవరిని మాట అక్కడ ప్రజలు వినే పరిస్థితులు లేరు. ఆయన గెలుపు నెల్లూరిపోయినారికి అఖండ మెజారిటీతో 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టబోతున్నారు. ఇదండి పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజార్టీతో, అంటే అది 70,000 నుంచి 80,000 1 lakh వరకు వస్తుంది అని అవకాశం ఉందని చెప్పేసి చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.